వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కడుతున్నారు నేతలు. సీఎంఓకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు ఎంపీలు అవినాష్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ వచ్చారు. బనగానపల్లి, అవనిగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు నేతలు. సీఎంఓకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు ఎంపీలు అవినాష్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ వచ్చారు. బనగానపల్లి, అవనిగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసింది. అయితే 5వ జాబితాలో ఎవరు పేర్లు వస్తాయన్న ఉత్కంఠ సిట్టింగిల్లో నెలకొంది. వైసీపీ 5వ జాబితాపై అయితే కసరత్తు కొనసాగుతోంది. 5వ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా, అక్షయ, 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు వైసీపీలో కొనసాగుతుంది. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ దాదాపు 68 వరకు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక 5వ జాబితాలో ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించిన కసరత్తు అవుతుంది. అనకాపల్లి, అదేవిధంగా అమలాపురం, రాజమండ్రి, నర్సరావుపేట. ఇవాళ మనం చూద్దాం, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు పార్టీకి. ఈ నేపథ్యంలో నర్సరావుపేటలో బీసీ అభ్యర్థిని వైసీపీ వెతుకుతోంది. అదేవిధంగా గుంటూరు, నంద్యాల, ఇలా పార్లమెంట్ సెగ్మెంట్లు, అదేవిధంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ నాయకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నాయో అక్కడ దానికి సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వచ్చి తమకు మరొకసారి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. మొత్తం మీద అయితే 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు ఒకవైపు కొనసాగుతోంది. అక్షయ, రెహానా, మరిన్ని జాబితాలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే బహుశా ఇప్పుడు 5వ జాబితాలో 10 నుంచి 15 వరకు నియోజకవర్గాల మార్పులు ఉండే అవకాశం ఉంది. సో ఇది చివరి జాబితా అని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. గతంలో 4వ జాబితా విడుదల సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణ క్లియర్ గా చెప్పారు, మరొక జాబితా మాత్రమే ఉంటుంది అని. బహుశా ఇప్పటికి దాదాపుగా 70 వరకు స్థానాలు మార్పులు చేసిన నేపథ్యంలో మరి 6వ జాబితా ఉండకపోవచ్చు. బహుశా 5వ జాబితాతో తుది జాబితా కావచ్చు అనేది పార్టీ వర్గాల నుంచి సమాచారం. అక్షయ, ఓకే రెహానా.